బీఆర్ఎస్ పోరాటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో రైల్వే అండర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న చేసిన పోరాటం ఫలించింది. జోగు రామన్న ఈ నెల 23న చేసిన నిరసనతో ప్రభుత్వంలో చలనం వచ్చి శ్రీరామనవమి సందర్భంగా బ్రిడ్జి పనులను ప్రారంభించింది. ఆ పనులను బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు రామన్న. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ బ్రిడ్జిని నిర్మించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బ్రిడ్జి పనులు ముందుకు సాగకుండా ఎంపీ ఎమ్మెల్యేలు నిలిపివేయించారని రామన్న మండిపడ్డారు. పనులలో ఎలాంటి జాప్యం జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు జోగు రామన్న. బయట ఉన్నటువంటి 13 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలందరి యొక్క సహకారంతో, అదే విధంగా ఇక్కడ తాంసీ, తలబడుగు, మహారాష్ట్రకు పెట్టినటువంటి గ్రామాల యొక్క ప్రజలందరి సహకారంతో మరి ఎప్పుడో 76 రోజుల క్రితం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పాయల్ చంద్ర గారు, మరి పార్లమెంట్ సభ్యులు గుడం నగేష్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా దీనికి సంబంధించినటువంటి అధికారులు, రైల్వే అధికారులందరూ కూడా 76 రోజుల క్రితం తవ్వినటువంటి ఉంత ఎన్నికలు అయిపోయినాయి. వాళ్ళ తనవి తీరింది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట సక్సెస్ అయింది. ఒకవేళ 2-3 రోజుల లోపల మీరు పనులు ప్రారంభిస్తారా, లేకపోతే మేము తగినటువంటి కుంతలు పూర్తి చేస్తామని చెప్పి మా ప్రజా సమక్షంలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాం. జిల్లా కలెక్టర్ గారికి పోయినాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు 2-3 రోజుల లోపల మొదలు పెట్టండి, లేకపోతే పాత తోవను ప్రజలకు ఇచ్చి ప్రజల కష్టాన్ని తీర్చండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలందరి సహకారంతో హెచ్చరిక చేసినాం.